దిస్ ఇస్ డాక్టర్ సాయి హరిత అండి ఫ్రమ్ హరిణి హోమియో డిస్పెన్సరీ. సో యాపిల్ తీసుకుంటూ పాలు తాగడంతో ఏమైనా అనారోగ్యం ఉంటుందా అంటే, మామూలుగా ఫుడ్లో తీసుకుంటే మామూలుగా యాపిల్ సెపరేట్లీ, మిల్క్ సెపరేట్గా తీసుకుంటే ఇట్ విల్ హ్యావ్ బెనిఫిషియల్ వాల్యూస్ అండి. బట్ ఇఫ్ యు ఆర్ మేకింగ్ దాన్ని ఏమంటారు, మిల్క్ షేక్ కానీ స్మూదీగా తీసుకుంటే మేబీ కొంతమందికి అడ్వాంటేజెస్గా ఉండొచ్చు, బట్ మ్యాక్సిమమ్ ఆఫ్ ఇట్ న్యూట్రిషన్ వాల్యూ తగ్గుతుందండి. సో కలిపి తీసుకోవడం కంటే సపరేట్గా తీసుకోవడం ఇట్ ఈస్ ఆల్వేస్ రికమెండెడ్. ఆ యాపిల్కి ఉన్న న్యూట్రిషన్ వాల్యూ కంప్లీట్గా కావాలంటే fruit, do not make it into juice or a smoothie is my opinion. And మిల్క్ కూడా జస్ట్ యాజ్ ఇట్ ఈస్గా జస్ట్ కొంచెం బాయిల్ ఆర్ పచ్చిగా తీసుకున్నా పర్వాలేదండి. సో దాంట్లో ఉన్న కాల్షియం లెవెల్స్ కానీ విటమిన్ ఏ కానీ డి కానీ ఏవైతే ఉంటాయో పర్ఫెక్ట్గా రావాలి అంటే రెండు సపరేట్గా తీసుకుంటే కంప్లీట్ న్యూట్రిషన్ వాల్యూ వస్తుంది. బట్ ఇదేమీ అనారోగ్యం అయితే కాజ్ చేయదండి. కలిపి తీసుకున్న టోటల్ న్యూట్రిషన్ వాల్యూ రాదు, అంతే. మీకు ఇలాంటి సమస్యలు ఉంటే కింద ఉన్న స్క్రోలింగ్ నంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చండి.